హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ప్రొఫెషన్ ని బట్టి కూడా నరాల నొప్పి వస్తుందంటారా? మీకు ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. హ్మ్. నరాల నొప్పి ప్రాబ్లం తోటి ఒక అందాజా తోటి చెప్పండి, నా దగ్గర ఎంత డ్రైవర్లు మంది వచ్చిండ్రు చెప్పండి. 15 to 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చా పర్ మంత్? ఇప్పుడు వరకు ఒక 2000 డ్రైవర్లు వచ్చిండ్రు నా దగ్గర. ఓన్లీ నరాల ఓన్లీ నొప్పి. నరాలు నొప్పి. మళ్ళా కామన్ ఏమంటుంది ఉంటది తెలుసా మీకు? వచ్చి సార్ నాకు అరికాల్లో మంట అవుతుంది, అరికాల్లో మంటలై మొత్తం లెఫ్ట్ లెగ్ లాగుతుంది, మొత్తం లెఫ్ట్ లెగే లాగుతుంది చాలా మందికి. మళ్ళా అవునండి, ఎందుకంటారు? నేను చెప్తా అది మీకు. మళ్ళీ దాని తర్వాత అరిచేతుల్లో తిమ్మిర్లు అవుతున్నాయి, మంట అవుతుంది. ఒక డ్రైవర్ అయితే ఏమన్నారు తెలుసా, నాకు ఎట్లా మంట అవుతుంది అంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా, చేతులు చల్లదనం కోసమే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా, అంత అవుతుంది నాకు. మళ్ళా తర్వాత నడుము నొప్పి భరించలేనంత చక్కర్లు వస్తున్నాయి. కొందరు డ్రైవర్లు మళ్ళీ చెప్తారు, ఇట్లా పోతుంటాం సడన్ గా ఇట్లా రోడ్ తిరిగినట్టు అయిపోతుంది. యాక్సిడెంట్లు అవుతాయి కదా చేతన్ గారు. అరే వాళ్ళకున్న బాధ చెప్తున్నాను. అదే, బట్ ఆ ఒక్క పర్సన్ వల్ల ట్రావెలర్స్ కూడా ఉంటారు కదా. అరే ట్రావెలర్స్ ఉంటారు సరే, జనరల్ గా కాదు మరి ఇట్లా తిరగదు, కొంచెం అట్లా అనిపిస్తుంది. రెప్పపాటైనా డ్రైవర్లకే కాదు ఎవరికన్నా అనిపించచ్చు. నేను చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ అనుకోండి, వాళ్ళ బాధ చెప్తున్నాను నేను. ఇట్లా అని చెప్పేసి ఇంకా మేము క్యాబ్లలో కూర్చోమని కాదు, నడవదు పని. అదేలేండి, ఇప్పుడు మనమైనా మనకున్న ప్రాబ్లమే గానీ అయితే ఇట్లా తిరిగినట్టు అవుతుంది, దాన్ని వర్టిగో అంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్తా ఎందుకు వీళ్ళకు ఇట్లా అవుతుంది. మొత్తం లాగుతాయి చేతులు, మళ్ళా నైట్ వీళ్ళకు నిద్ర రాదు. ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు తెలుసా, ఇప్పుడు క్యాబ్ నడిపించేటోళ్ళకు అరే వీళ్ళు ఫుల్ సంపాదిస్తున్నారు, యూబర్ ఓలా వచ్చినప్పటి నుంచి అది ఇది అనేసి. కానీ వాళ్ళు పడే బాధలు మీరు వింటే మీకు అర్థం కాదు. నైట్ వాళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే బడ్ మీద ఇట్లా పడుకోగానే మొత్తం లాగుడు లాగుడు లాగుడు. మళ్ళా లెఫ్ట్ లెగ్ లో వాళ్ళకి సియాటికా ఎక్కువ వస్తుంది. ఎందుకండి? లెఫ్ట్ లెగే లాగుతుంది, తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి అనేసి, స్పర్శ ఉంటలేదు. ఏమైతుంది అంటే ఏ పోస్చర్ లో అయితే మనం కూర్చొని ఉంటాం కదా ఎక్కువసేపు, ఆ పోస్చర్ కరెక్ట్ లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్పైన్ ది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అంటే స్పైన్ ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది కొంచెం. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు బండి నడిపించేటప్పుడు ఏమైపోతుంది, ఇట్లనే పెట్టుకుంటాం మెడ, లేదంటే ఇట్లనే పెట్టుకుంటారు. ఈ వీడియో ఎవరైతే ఒక 20-30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రోజు నడుపుతారు కదా, వాళ్ళందరికీ రావచ్చు ప్రాబ్లం. అయితే పోస్చర్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఏమొస్తుంది, మెడ నొప్పి వస్తుంది, ఎందుకంటే మొత్తం విలీనం అయిపోతారు ఆ స్క్రీన్ లోకంలో. ఇట్లా చేసుకుంటా పని చేసుకుంటా ఇట్లా స్క్రీన్ కి దగ్గరికి వెళ్ళిపోతారు. అట్లనే 15 గంటలు పని చేస్తారు, అవునా కదా? డ్రైవర్లది కూడా అదే కదా, 15 గంటలు పని చేయాలి, అవునా కదా? అది మెడ ఇక్కడ పోయి ఇక్కడ వచ్చి, ఇక్కడ పోయి ఇక్కడ వచ్చి, ఇక్కడ ఏదైతే మెడది స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, దాని మీద బికాస్ ఆఫ్ నో ప్రాపర్ పోస్చర్ ఏమవుతుంది, దాని మీద ప్రభావం పడుతుంది. మళ్ళీ క్లచ్ బ్రేక్ ఒత్తి 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 ఏమవుతుంది, ఇప్పుడు ట్రాఫిక్ లో ఉన్నాడు అనుకోండి, క్లచ్ ఒత్తుకొని ఉండాలి. ఒక్కొక్కసారి గంట, ఇప్పుడు మాదాపూర్ నుంచి మీరు చంద్రాయన్ గుట్ట పోవాలనుకోండి, గంటలు రోడ్ మీద స్వాహ. డ్రైవింగ్ నడిపించేటోళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. అక్కడ క్లచ్ పట్టుకునే పోతూనే ఉండాలి. అవునండి, ఇంకా యాక్సిలరేటర్ మీద కాలు పడదు, మొత్తం కంట్రోల్ క్లచ్ మీదనే ఉంటది. అయితే అట్లా ఎక్కువ ప్రెషర్ కాళ్ళ మీద పడుతుంది. మళ్ళా ఏమైతుంది, అదే ప్రెషర్ వల్ల నడు మీద కూడా ప్రభావం పడుతుంది. అప్పుడు ఆ ఒక్క కాళ్ళు నరాలు డ్యామేజ్ అవుతాయి, తిమ్మిరు స్పర్శ లేకుండా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇట్లా ఎంతో మందికి, కార్ డ్రైవర్లకే కాదు, ఇది ఎవరైతే కొద్దిసేపు నడుపుతారో వాళ్ళకు కూడా అవుతుంది. మళ్ళీ బరువు ఒకటి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ కారణం నేను చెప్తా ఈ అరికాల్లో తిమ్మిర్లు రావడానికి. ఈ పర్స్ ఉంది కదా, మీరు ఎప్పుడన్నా గమనించండి, నేను పర్స్ ఈ జేబులో పెట్టుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా, కానీ చాలా మంది ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు బ్యాక్ పాకెట్ లో. అంటే కూర్చుంటే వాడు మొత్తం రోజు ఇట్లనే ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మన స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, అది కూడా అట్లా అయిపోతుంది. అట్లా అయిపోయి స్పైనల్ కార్డ్కి ప్రాబ్లం అయ్యి అక్కడ కంప్రెషన్లు వచ్చి డిస్క్ బల్జెస్ వచ్చి సియాటికా ప్రాబ్లం కూడా అవుతుంది. అట్లనే ఒక్కొక్కసారి డిజనరేటివ్ చేంజెస్ కూడా అవుతాయి.
అదే నరాల నొప్పి రావడానికి పెద్ద కారణమేమో మన పర్సులు అంటే జెంట్స్ పర్సులు కూడా లేడీస్ పర్సులు కూడా మీకు చెప్తా. జెంట్స్ పర్సులు ఎందుకు ఇక్కడ పెట్టుకోవాలి, మనం పర్సు ఇక్కడ పెట్టుకుంటాం, మొత్తం రోజు ఇట్లనే కూర్చొని ఉంటాం. అట్లా కూర్చోవడం వల్ల వాళ్ళకు ఏదైతే స్పైన్ ఉంటది దాని పొజిషన్ చేంజ్ అయిపోతుంది, మళ్ళా సియాటికా వస్తుంది. ఎందుకంటే డిస్క్ బల్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళలో, అవునా కదా. మళ్ళా వాళ్ళదైతే నేను మీకు చెప్పిన. మళ్ళా లేడీస్ లో ఏంది, పర్స్ ఉంటది కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు అనుకోండి, బ్యాక్ ప్యాక్ 2 సైడ్ వేసుకొని పోతారు, బరువు ఈక్వల్ గా పడుతుంది. ఇప్పుడు లేడీస్ పర్స్ ఎట్లుంటది, ఒక్క సైడే బరువు పడుతుంది, గంటలు అట్లానే వేసుకొని ఉంటారు. ఇప్పుడు షాపింగ్ పోతే ఒక్కటే చీర 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారు, మళ్ళీ ఇంకో చీర తీపిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా ఒక 15 చీరలు 20 చీరలు చూసినప్పుడు వరకు పర్స్ ఎక్కడే ఇట్లానే పెట్టుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి కదా దాంట్లో, ఎన్నో వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటాయి. బయటికి ఏడికి పోయినా, ఇప్పుడు మెట్రోలో పోతున్నారు అనుకోండి, కిందికి వెళ్ళి పైకి ఎక్కినప్పుడు వరకు ఆ పర్స్ ఎట్లానే ఉంటది. మెట్రో 1 అవర్ జర్నీ ఉన్నా అట్లానే ఉంటది. ఏమైతుంది, అప్పుడు మెడ మీద భారం పడుతుంది. అట్లా వాళ్ళకు వస్తాయి ఇది ప్రాబ్లమ్స్. అయితే ఇట్లా ఉంటది పర్స్ మహిమ ఇది. మరి ఇవైతే కొన్ని సార్లు మనం అవాయిడ్ చేయలేమండి. సో ఏదైనా హోమ్ రెమెడీ చేస్తే మేము వాడతాం కదా. ఒక హోమ్ రెమెడీ చెప్తాను నేను, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన, కానీ ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చిండ్రు, ఇది వాడితే నాకు 4 రోజులకి రిలీఫ్ స్టార్ట్ అయిందనేసి చెప్పిండ్రు. అందుకే చెప్తున్నాను. ఏదైతే మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలు ఎన్ని రోజులు మీకు దొరికితే అన్ని రోజులు ఒక 4 మునక్కాయలు తీసుకొని మీరు కట్ చేసుకొని దాన్ని వాటర్ లో వేసి బాయిల్ చేయండి బాగా. మునగ ఆకు కూడా వాడొచ్చండి. మునక్కాయ కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు చేసుకొని వాటర్ లో వేసి బాయిల్ చేసి దాంట్లో ఉన్న మొత్తం, ఇది పప్పుది ఉంటది కదా, ఇట్లా ఇట్లా చేస్తాం, పప్పు గుత్తి ఉంటది కదా, అది తీసుకొని దానికి మంచిగా మ్యాష్ చేయండి. ఏదైతే హార్డ్ ఉంటాయి కదా అవన్నీ తీసేయండి. ఇది రోజు మీరు తాగండి. మునక్కాయ లో ఎంత మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అంటే, విటమిన్ రిచ్ ఉంటుంది, మినరల్ రిచ్ ఉంటుంది. మళ్ళా ఇది ఈ నరాల వ్యాధికి మనకు ఒక అమృతం లాగా. ఇది సూప్ తయారు చేసుకోండి దీన్ని రోజు. దీంట్లో కొంచెం మీరు మిరియాల బుక్ని వేసుకోండి, రోజు కలుపుకొని ఒక్క పూట అన్న మీరు ఇదే తాగండి అంటా నేను. షుగర్ వ్యాధి కూడా ఉంటే ఇంకా మంచిది ఇది, ఒక్క పూట ఇదే. ఇంకా సో మునక్కాయని సూప్ లాగా చేసుకొని తాగితే అందులో కొంచెం జస్ట్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ మీ ఇష్టం, మీకు అసలు పోదు సాల్ట్ కాకుండా, కానీ మిరియాల పొడి వేసుకుంటే కూడా మస్తు ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటది. హోటల్లో మీరు కూర్చొని మీకు బోన్ సూప్ తాగుతారు చాలా మంది మస్తు ఇష్టం తోటి, ఆ బోన్ సూప్ కన్నా టేస్టీ ఉంటది ఇది. ఓకే, సో ఇది మనకి నరాలకి అండ్ షుగర్ వ్యాధికి ఇద్దరికి వస్తుంది ఇది పని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.